హలో జై శ్రీరామ్. కాంగ్రెస్ నాయకుడు చిదంబరం ఈయన ఒకసారి ఫైనాన్స్ మినిస్టర్ ఉండే ఈయన ఆస్తులు చెప్తా వినండి ఒకసారి. చెన్నైలో 12 ఇళ్ళు, 40 మాల్స్, 16 సినిమా థియేటర్లు మరియు 3 కార్యాలయాలు, తమిళనాడులో 300 ఎకరాల భూమి, దేశవ్యాప్తంగా 500 కంటి ఆసుపత్రులు, అవి మన ఉంటాయి కదా మాల్స్, ఇట్లా దాన్ని ఏం చేస్తారంటే ఇట్లా మన ఇస్తారు, మనిషి కూడా ఇస్తారు. ఇంకోటి దేశవ్యాప్తంగా 5 గంటలు, రాజస్థాన్లో వేలాది అంబులెన్స్లు, బ్రిటన్లో 88 ఎకరాల భూమి, ఆఫ్రికాలో 3 ద్రాక్ష తోటలు, చాలా విలువైన గుర్రాలు, శ్రీలంకలో 3 రిసార్ట్లు, లంక బోర్డు రెసిడెన్సీ. ఇవన్నీ చూడండి ఒకసారి, ఎన్ని వేల కోట్లు ఉంటుంది అని కలుసుకోండి ఒక్కసారి. ఆయన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఆయన మంత్రి కూడా అయిండు, ఫైనాన్స్ మినిస్టర్ ఉండే అప్పుడు కాంగ్రెస్లో. చిదంబరం అంటే ఆయన చాలా పేరున్న మనిషే. ఆయనకు ఎన్ని వేల కోట్లు ఆస్తున్నాయి చూడండి. ఇక మీరు అంటే ఈయన ఒక్కడే బయటపడ్డాడు. బయట వర్ణాల్లో ఎంతమందిలో చూసుకోండి మీరు. ఇటువంటి ఒక్కొక్క చరిత్ర ఇప్పుడు అంత తవ్వుతా ఉన్నాడు మోడీ గారు. ఎక్కడ ఏం జరిగింది, ఎవరు అవినీతికి పాల్పడ్డరు, దీన్ని మొత్తం తీస్తా ఉన్నాడు. ఒకటి తీస్తే ఒకటి ముందర పెడతా ఉన్నాడు జనం. వీళ్ళ ఆస్తులు ఏం చేయాలి, రికవర్ చేయాలన్నా అనేది అన్ని ఆలోచిస్తాడు. బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, ఏ పార్టీ అయినా కూడా వాళ్ళ ఆస్తులు మొత్తం జప్తు చేసేందుకు ఒక జీవో తీసుకొస్తా ఉన్నాడు. అది దగ్గరలో ఉంది. ఇక వాళ్ళు ఒక్కొక్కరు ఆస్తులన్నీ గవర్నమెంట్కి కన్వర్ట్ చేస్తే బీదోళ్ళు ఉండరు, వాళ్ళకు ప్రతి ఒక్కరు 2-3 ఎకరాల భూమి ఫ్రీగా ఇవ్వచ్చు. అలా చేసుకుంటూ వస్తా ఉన్నాడు. ఇప్పుడు ఈయనను ఏం చేస్తారంటే విదేశాల్లో అంత శక్తులు కలిసి ఈయన ఎట్లా ఓడగొట్టాలి బీజేపీని ఓడగొడితే ఇక మనకు మంచిగా తినచ్చు, రోడ్ల మీద తిరగచ్చు, హిందువులను కొట్టచ్చు, ఏది కొట్టినా పడతారని మీరు అనుకుంటా ఉన్నారు. ఏం 1946 కాదు, ఏదైంది 2010 లోపల అనుకుంటారు కావచ్చు. ఉరికించుకుంటూ కొడతారు ఒక్కొక్కరిని, అందరు లేచి ముందర పెట్టినట్టు మళ్ళా ఉరుకుతారు. ఇది చూడండి ఒకసారి ఏం జరుగుతుందో మీరు ఒకసారి ఆలోచించుకోరు. మీరు కూడా ఓటేసే ముందు కొంచెం ఆలోచించుకోరు. మా చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు, మా అమ్మలు ఇంట్లున్నారు, వాళ్ళ పరిస్థితి ఏందని ఒకసారి ఆలోచించుకోరు మీరు. జై శ్రీ